వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాపవరంలో ఉన్నాం. ఈ గ్రామాన్ని కాపవరం అనే కన్నా పచ్చళ్ళ కాపవరం అంటే బాగా ఫేమస్. ఈ కాపవరంలో సుమారు 2 దశాబ్దాల పైగా పచ్చళ్ళు పట్టి రాష్ట్రంలోనే కాదు అమెరికా వంటి ప్రదేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఈ పరిశ్రమపై ఆధారపడి అనేక మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఆ పచ్చళ్ళు ఎలా పడతారు, ఏ కాలంలో ఏ పచ్చళ్ళు పడతారు, ప్రస్తుతం ఏ పచ్చళ్ళు పడుతున్నారనే విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. వేడి వేడి అన్నంలో కమ్మటి ఆవకాయ పచ్చడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. దాన్ని మించిన రుచే లేదు. ఉదయాస్తమానం పనిచేసి వచ్చి ఆవకాయ అన్నంతో తిని కష్టించి పనిచేసేవారంతా కూడా ఆవకాయ పచ్చడి ఆంధ్ర మాత లాంటిది. అటువంటి ఆవకాయ పచ్చడి పట్టడంలో ఈ కాపవరం గ్రామం అందవేసిన చెయ్యి. ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా మహిళలంతా కూడా ఇదే పనిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. అయితే తాము పడే కష్టానికి తగ్గ ఫలితం లభించలేదనేది వీరు చెప్తున్న వాదన. ఏడాది పాటు వీరు ఏ కాలంలో దొరికే ఫ్రూట్ను ఆ కాలంలో పచ్చడిగా దాన్ని ఉత్పత్తులుగా తయారు చేస్తారు. ఇక్కడ నుంచి వీరంతా కూడా లేడీస్ అంతా కూడా ఇంటికాడ ఈ పచ్చళ్ళు పడితే మగవాళ్ళంతా పొరుగురు వెళ్ళి కర్నూలు, కడప, తెలంగాణ వంటి ప్రాంతాలకు వెళ్ళి ఈ పచ్చళ్ళని అమ్మి సొమ్ము చేసుకుంటారు. అయితే గిట్టుబాటు అయితే రావటం లేదనేది వారు చెప్తున్నమాట. ఇప్పుడు మనం చూసాము, చాలా వరకు పచ్చళ్ళు పట్టడం చూసాము. వాటిని ఎలా నిల్వ ఉంచుతారనేది కూడా మనం ఈ టిన్నుల్లో నిల్వ ఉంచుతారు. ఏడాదికి సరిపడ ఇంచుమించు 1-2 టన్నులు ఏడాది సరిపడే టిన్నులు ఈ టిన్నుల్లో టన్నుల కొద్దీ ఆవకాయ నిల్వ ఉంచుతారు. మనం చూసాం కదా, ఈ ఆవకాయ అంతా కూడా ఎలా ఇందులో నూనె పోసి ఇలా డ్రైగా ఉంచదని నూనె పోసి ఇది 2 రోజులకో 3 రోజులకో నూనె పోస్తారు. తర్వాత దీన్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఏ ప్రాంతంలో అయితే అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి టిన్నుల్లోనే నిల్వ ఉంచుతారు. విరివిగా రిటైర్గా అమ్ముకోవడానికి వీలుగా వాళ్ళు అక్కడ ఒక రూమ్లో ఉండి వీరంతా కూడా సమిష్టిగా 4 గ్రామాలకు వెళ్ళి అమ్ముకుని సొమ్ము చేసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే దీంట్లో కష్టాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి, మహిళలకు ఉపాధి ఎలా ఉందనే విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరండి? నమస్కారం అండి, ధన్యవాదాలు. నా పేరు రుద్ర మహాలక్ష్మి అండి. ఈ ఆవకాయ ఎంతకాలం నుంచి మీరు ఈ ఊళ్ళో పడుతున్నారంటారు ఇట్లా పచ్చళ్ళు? 30 సంవత్సరాలు పైబడే చేస్తున్నామండి. మగోరు బయటికి వెళ్ళి కాయలు తెత్తేయండి, మేము ఇంటికాడ జనాన్ని ఎట్టుకుని ఇలా పని చేసుకుంటామండి. మగోరేమో కర్నూలు గట్ట పట్టుకెళ్ళిపోతారండి దూరంగా. 15 రోజులకోసారి 20 రోజులకోసారి వస్తూ ఉంటారండి. ఎంత చేసినా అండి గిట్టుబాటు అవుతులేదండి. ఇప్పుడు రోజులను బట్టి అసలు గిట్టుబాటు అవుతులేదండి. దానికి అది సరిపోతుందండి. ఈ ఆవకాయ అసలు ఎలా పడతారు ఒకసారి చెప్పండి. ఎలా పడతారంటారు మీరు? కాయలు తెస్తారు, కాయలు తెచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తారు మీరు? ఏమన్నా కడిగేసండి శుభ్రంగా మేము జనాన్ని ఎట్టుకునండి చేసుకుంటామండి. మరి అదే ఏ ప్రక్రియ ఎలా జరుగుతుంది? కాయలు ముక్కలు కొడతారు, ముక్కలు కొట్టిన తర్వాత పడుగులు వేసండి. ఏదో ఆవపిండి, కారం, ఉప్పు ఇవన్నీ వేసండి. మగోరు చూసుకుంటారండి. అదంతా మేము ఈ ముక్కల దాకా ఉండండి. మేము ఎవరు పెట్టుకోవాలి లోపలికి వెళ్ళిపోతామండి. ఈ పాళ్ళు అయ్యి కూడా మగోరు చూసుకుంటారండి. ఎంత ఏం వేసుకోవాలో మగోరు చూసుకుంటారు. ఈ ఊరంతా కూడా ఇలాగే పచ్చళ్ళు. ఇప్పుడు వేసవికాలం మామిడికాయ పచ్చళ్ళు పడుతున్నారు. ఉన్న కాలాల్లో ఏ కాలాన్ని అయ్యే పట్టుకుంటారండి. ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇంకానండి ఏ కాలంలో ఆ కాయ వస్తే పట్టుకుంటారండి. అలా పట్టుకుని అలా దూరంగా వెళ్ళిపోతారు. ఏడాది పాటు అలా పడతానే ఉంటారు. ఏ కాలంలో దొరికి ఆ కాలంలో ఏ కాలంలో ఆ కాయ పట్టుకుంటారండి. ఇప్పుడు అంతా మరి ఇదివరకంటే మీరు చెప్తున్నట్టు మీ వయసు ఉన్న వాళ్ళందరూ పచ్చళ్ళు పెట్టారు. ఇప్పుడు మీ పిల్లలు, మీ మనవలో కూడా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చేసినాయి కదా, వాళ్ళు ఎలా ఉన్నారంటారు? ఈ పచ్చళ్ళ వైపు మళ్ళారా లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారా? లేదండి, ఎవరు బతుకు తెరు కాలేకపోతున్నారండి. కాళ్ళతోటి బట్టి ఏలాడతలేదు. తగ్గారు, మొత్తం తగ్గిపోయారు. ఖరీదు నెలక గిట్టుబడి అవుతులేదండి. అన్ని పెరాలైపోయినాయండి. గిట్టుబడి అవుతులేదు. గిట్టుబడి అవ్వక చాలా మట్టికి మానేశారు. మీకు అలవాటు కాబట్టి ఇంకా తప్పక అలా చేస్తారు. వాళ్ళకి పెద్ద మగాళ్ళకి అలవాటు అయింది, ఇదే ఆధారం. అవునండి. వాస్తవంగా పచ్చళ్ళు అన్నిటిలో ఏ పచ్చడి అయితే బాగుంటుంది అంటారు? అంటే మామిడికాయ పచ్చడా లేకపోతే ఇతరత్ర పచ్చళ్ళు ఏ ఆవకాయ పచ్చడా బాగుంటుంది అంటారా? ఆవకాయ అండి, అన్నిటిలో ఆవకాయ బాగుంటుంది. అన్ని రకాలు అందులో వేసి చక్కగా ఏ పాళ్ళన్నీ సక్రమంగా కలిపి వేస్తే అది చాలా బాగుంటుంది. అవునండి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి?
ఏడాది పొడికి ఉంటదండి, ఆ, ఏడాది పొడికి ఉంటది. ఆ. అంటే ఈ మధ్య ఫ్రిడ్జుల్లో వాటిలో పెడుతున్నారు, లేకపోయినా ఉంటుందంటారు బయట. మన ఇళ్లలో ఉంటలేదండి, ఆ, ఆరు పట్టుకున్నాయే బాగుంటున్నాయి, డ్రమ్ముల్లో పచ్చళ్ళే బాగుంటున్నాయి. అంతేనా? అంతే అండి. ఆ. అయితే ఇలాగా ఇంటి పెరట్లో మాత్రం మీరు ఇలా డ్రమ్ముల్లో నిల్వ ఉంచుకుంటారు. నిల్వ ఉంచుకుంటామండి, ఏడాది పొడికి ఉంచుకుంటామండి. ఏడాదికి ఒకసారే కదండి వచ్చేది. అది. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? మురళీకృష్ణ. మురళీకృష్ణ గారు, ఎంతకాలం నుంచి పచ్చళ్ళు పడుతున్నారు ఈ ఊర్లో? 15 సంవత్సరాలు అవుతుంది. 15 అంటే ఇంచుమించు 2 దశాబ్దాలు. అంటే ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఇలా పచ్చళ్ళపై ఆధారపడి ఉన్నాయంటారు గతంలో? గతంలో 30 మంది చేసేవారండి, ఇప్పుడు అన్ని పెరిగిపోయి 30 కుటుంబాలు ఉండి ఇప్పుడు అన్ని పెరిగిపోయి గిట్టగా మానేస్తున్నారు. అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చేవాడికి, వేసవకాలం వచ్చేవాడికి ఏ పచ్చడి పెడతారు? మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడిలో కూడా ఏ ఏ రకాలు ఉంటాయంటారు? ఆవకాయ, మాగాయ ఇవి ఉంటాయి, 2 ఎక్కువ. ఇప్పుడు బెల్లంతో తయారయ్యే అది ఏ ప్రాంతానికి ఎక్కువ రవాణా అవుతుందండి? అది వైజాగ్ అండి, ఇక్కడ పట్టరండి, కాపారండి. ఎక్కువ విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్తుంది. కాపారం లేదండి. ఈ ఆవకాయ పెట్టేటప్పుడు మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ కాయలు కూడా ఎక్కడి నుంచి సేకరిస్తారంటారు? మార్కెట్ నుంచి, తణుకు మార్కెట్, గుడుం మార్కెట్, రాజమండ్రి మార్కెట్ నుంచి తెస్తారు. అంటే వీటిలో ఆవకాయ పచ్చడానికి బాగా సంవత్సరం పాటు నిల్వాలంటే ఏ రకాలైతే మామిడికాయల్లో బాగుంటాయంటారు? సువర్ణ రేఖ, పెద్ద రసాలు, చిన్న రసాలు అయితే బాగుంటాయి. వీటికి వాడే దినుసులు ఏంటండి? ఎల్లిపాయలు, మెంతులు, కారం, ఉప్పు, ఆవు పిండి, ఇవన్నీతో పాటు తయారు చేసి వీటిని ఏట్లో నిల్వ ఉంచుతారు మీరు? డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతారు. ఆ డ్రమ్ముల్లో ఇవి సంవత్సరం ఉంటాయండి నిల్వ? అయితే మీరు వీటిని ఉత్పత్తులు అమ్మటానికి ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారంటారు? కర్నూలు, కడప, హైదరాబాదు వెళ్తారండి ఊరు జనం. ఇక్కడి నుంచి మీ మహిళలు కూడా ఇదే ఉపాధి పొందుతారండి? అది అయిపోయి స్టాకు చేసుకుంటారు. అయితే మరి చాలా ప్రాంతాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి మీకు డిమాండ్ ఎక్కువగా ఈ కాపురం ఆవకాయ డిమాండ్ ఉందంటారు, నిజమేనా? నిజమండి. కాపురం, హైదరాబాదు, కర్నూలు అక్కడ డిమాండ్. ఎందుకంటారు మీ ఇక్కడ పట్టే ఆవకాయకి అంత డిమాండ్? మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదండి మరి ఇక్కడ, అందుకు మీ వాడి నాణ్యత కూడా బాగుంటుంది, క్వాలిటీ ఉంటుంది. అయితే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మరి ఈ వర్షాలు అవి వచ్చినప్పుడు కొంత నష్టం ఏమైనా జరుగుతుందంటారు? మరి జరగవండి, ఒకసారి పోతా ఉంటాయండి. మనం ఏమన్నా తక్కువ పాళ్ళు వేస్తే దెబ్బతింటదండి, అప్పుడు నష్టం అవుతుందండి. మీకు ఈ బ్యాంకులు అవి ఎట్లా సహకరిస్తున్నారా? ఏమీ లేవు. అది ఇప్పుడు ముద్రా లోన్లు అవి ఇస్తున్నారు కదండి, మహిళలకు ఇస్తారు, మీరు తీసుకోలేదా? తీసుకున్నాను, ఏమి ఇవ్వలేదండి మనకి ఇప్పుడు వరకు. వాస్తవంగా ఈ పచ్చళ్ళలో ఇప్పుడు అన్ని రకాల దినుసులు వేస్తారు, ఏడాది పాటు నిల్వ ఉంచుతారు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు వీటిని నిల్వ ఉంచుకోవడానికి? మామూలుగా పెట్టి బయట పెట్టచ్చు. అంటే మీరు అమ్మకాలు ఎలా సాగిస్తారు? ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ డ్రమ్ములు ఉంటాయి, రూములు తీసుకుని అక్కడ డ్రమ్ములు వేసుకుంటాం. నెలకి సరిపడా ఓ నెల పాటు అక్కడక్కడ ఉండి మీరు ఆ ప్రాంతం అంతా తిరిగి అమ్ముకొస్తారా? అయితే ప్రస్తుతం లాభసాటిగా ఉందంటారా వ్యాపారం? ఇది ఎలా ఉంది? లేదండి, తగ్గిపోయి, ఇది వరకు లాభాలు లేవు. ఈ సంవత్సరం ఎలా ఉందండి? ఈ సంవత్సరం ఇంకా అన్ని టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ మొక్కలు కొట్టారు, ఇది ఒక కాయ వచ్చి ఎన్ని ముక్కలు అవుతుంది? ఆవకాయ మొక్క 4 ముక్కలు అవుతుంది. 4 ముక్కలు. 4 ముక్కలు అయితే ఒక కాయ అవుతుంది. చాలా చిన్న మొక్కలు కూడా కనిపిస్తాయి కదండి? ఇది 4 చేస్తారు, అక్కడేమో 8 చేస్తారు. 8 మీరు 4 చేస్తే దాన్ని 8 చేస్తారు. మొత్తానికి చిన్న మొక్క 8 మొక్కలు అవుతుంది కాయ, అంతేనా? అయితే మీ ఫ్యామిలీలో ఎంతమంది అండి ఉపాధి పొందుతున్నారు ఇలాగే? 2 అండి. ఇంచుమించు 2 దశాబ్దాలు పైగా ఈయన ఈ పచ్చళ్ళు పట్టే కార్యక్రమంలో ఉన్నారు. ఈ పెద్ద ఆయన కొండయ్య ఈయన పేరు. వాస్తవంగా ప్రవృత్తి కూడా ఇదే. వాళ్ళ పిల్లలు కూడా కర్నూలు, కడప వంటి ప్రాంతాలకు ఈ పచ్చళ్ళు పట్టుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. గతంలో కూడా ఈ కార్యక్రమం అంతా చూశారు. ప్రస్తుతం సార్ నమస్కారం. ఏం సార్ ఈ పచ్చళ్ళు ఎంతకాలం నుంచి మీ ఊర్లో ఇలా పట్టడం జరుగుతుంది? 35 సంవత్సరాలు. 35 ఏళ్ళు. అప్పట్లో ఎన్ని కుటుంబాలు ఉండేయండి ఇక్కడ? 60-70 కుటుంబాలు ఉండేవి.
60-70 కుటుంబాలు ఉంది. 60-70 కుటుంబాలు కూడా ఇదే బతుకుతారు. సంవత్సరం పొడుగుతా పడతాం. సంవత్సరం పొడుగుతా బట్టి అయిపోయిన రకం వల్ల కాకరకాయ అయిపోయింది అనుకోండి, కాకరకాయ కలుపుకుంటాం. ఆ పారుద్దే మళ్ళీ మా చింతకాయ కావాలనుకోండి, చింతకాయ పారుద్లోకి చింతకాయలు పట్టుకుంటాం. ఉసిరికాయ పారు వచ్చింది అనుకోండి, ఉసిరికాయ అట్టుకుంటాం. ములక్కాయలు వస్తే పట్టుకుంటాం, మామిడికాయ అట్టుకుంటాం. ఎప్పుడు ఇదే బతుకుదేరు అనమాట. ఎప్పుడు ఈ పచ్చళ్ళే ఓ రకం అయిపోతుంది, ఒక రకం బయట వెళ్తుంది. ఓన్లీ వెజిటేరియన్ పచ్చళ్ళే. అవును. ఇంక ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు ఈ ఊర్లో పట్టరు. ఉండవండి. ఎండు చేపలు, చికెన్, మటన్ చాలా సిటీస్ లో పడుతున్నారు. సిటీస్ లో పడతారండి. రేయి పచ్చడే, చికెన్ పచ్చడే, మటన్ పడతారండి. మనకు మాత్రం ఇక్కడ మాత్రం చికెన్ పచ్చడి పట్టరండి. ఇప్పుడు మీకు ఇక్కడ తయారయ్యే పచ్చళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్తా ఉంటాయండి? కర్నూలు, కడప, పెత్తరకాయ, నెల్లూరు, గుంటూరు కూడా అమ్ముతారు. గెద్దవాళ్ళు అని ఉంటాయండి అక్కడ. ఆ తలకూరు వెళ్ళిపోతారు, అక్కడ అమ్ముకుంటారు. ఎన్ని రోజులు ఉంటారండి? నెల ఉంటారండి. సరిగ్గా పట్టుకెళ్ళి సరిగ్గా అయిపోయేదాకా అమ్మేసి నెలకి 15 రోజులకో 20 రోజులకో 2 నెలలు కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్ముకుండి వచ్చేస్తారు. మరి ఈ పండగలకి లేకపోతే ఏదైనా సెలవులకి అమెరికా, ఆస్ట్రేలియా వంటి పండగలకు సెలవు మేము వెళ్ళమండి. అలా కాదండి, ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ పచ్చళ్ళు పట్టుకెళ్తారండి. పట్టుకెళ్తారు. అంతకాలం నిల్వ ఉంటాయంటారు ఇవి? ఉంటాయండి. అంతకాలం నిల్వ. ఇంట్లో పట్టుకున్న దాని మీద ఎక్కువ ఉండదండి. ఆవకాయ పచ్చడి ఎంతకాలం నిల్వ ఉంటుందండి? సంవత్సరం పైన ఉంటుందండి. సంవత్సరంగా చూసుకోండి, సంవత్సరం ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక్కర్లేదు దానికి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక్కర్లేదు. బాగుంటుందండి పచ్చడి. ఈ సమ్మర్లో ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు, గాలివానలు వచ్చినాయి. మామిడికాయ కూడా ఎక్కడికెక్కడ ఈ సంవత్సరం కాపు తక్కువ అంటున్నారు. ఈ సంవత్సరం ఎలా ఉన్నాయంటారు? ఈ సంవత్సరం మిరగాయ ఏమో 500 అయిపోయిందండి కేజీ. 500 అండి. ఆవాలు కూడా 10 కేజీలు 100 అయిపోయింది. 5 కేజీ 100 అయిపోయిందండి ఆవాలు. అన్ని పెరమైపోయినాయి. చాలా మంది మానేసి ఆవకాయకి పట్టే దినుసులన్నీ కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయి. నూనె కూడా ఏరుశనగ నూనె కొనాలంటే 250 అండి. ఇంత రేట్లు పెరిగిపోయినప్పుడు మీకు గిట్టుబాటు అవుతున్నదా? గిట్టుబాటు లేకంటే చాలా మంది మానేశారండి. ఇంకా ఎన్ని మండల వాళ్ళు ఇంకా పట్టుకుని ఉన్నారంటే 10 కొంపల వాళ్ళు తగ్గిపోయారు. చాలా మంది తగ్గిపోయారండి. డబ్బులు రానప్పుడు ఏం చేస్తారండి? అవునవును. కాపవరంలో ఊరగాయ, ఆవకాయ వంటి పచ్చళ్ళు పట్టడం తరతరాలుగా వస్తుంది. వారసత్వంగా వస్తున్న దాన్ని కాదనలేక పడుతున్నవే తప్ప ప్రస్తుతం అయితే పెరిగిన ధరలతో తమకు గిట్టుబాటు కావటం లేదని ఇక్కడ ఉత్పత్తిదారులు అంటున్నారు. తమకు ప్రభుత్వం మరింత సహకరించాలని, బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందజేయాలని కూడా వీరు కోరుతున్నారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.